సమాచార హక్కు అనేది చాలా గొప్ప హక్కుని కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం టైంలోనే దాన్ని తీసుకొచ్చారు ఆ హక్కు చట్టం. కాకపోతే ఆచరణలోకి వచ్చేటప్పటికి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, కంటిన్యూ అవుతోంది. అయితే ఇప్పటికి సమాచార హక్కు చట్టానికి సంబంధించిన కమిషనర్లని నియమించడంలో రాజకీయ పక్షపాత ధోరణులు వచ్చేసినాయి. ప్లస్ అందులో 100కి 30% న్యాయమైంది. ఒకప్పుడు సమాచార హక్కు ఒక పెద్ద వెపన్‌గా మారింది. 100కి 90% కుంభకోణాలు దాని ద్వారానే బయటకొచ్చినాయి. ఇప్పుడు 30% పడిపోయింది. ఇంకొక 20% తగ్గించే పని అన్ని రాష్ట్రాలు చేసుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తెలివిగా అందులో భాగంగా సమాచార కమిషనర్ కార్యాలయాలు నిర్వీర్యం చేస్తున్నాయి. తాజాగా హైకోర్టు ఆశ్చర్యపోయింది. రాష్ట్ర సమాచార కమిషన్ సమాచార హక్కు చట్టంలో సామాన్య ప్రజల కోసం ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడం మీద హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందన్ ఆదేశించింది. పరిష్కరించడంలో విఫలమైతే ఆన్లైన్ ద్వారా విచారణకు ఆదేశిస్తామని తేల్చి చెప్పింది. మరుగుదొడ్డి ఏర్పాటు సాధ్యం కాకపోతే అద్దె భవనంలో నిర్వహిస్తున్న కమిషన్ కార్యాలయం మరో భవనంలోకి మార్చాలని సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. మంగళగిరి సమీపంలో చినకాకాలంలో సమాచార కమిషన్ కార్యాలయంలో మరుగుదొడ్ల కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ న్యాయవాది బి క్రాంతి కుమార్ హైకోర్టులో పిల్లేశారు. వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపిస్తూ భవన యజమానితో వివాదం నడుస్తోందని ధర్మాసనం తీసుకొచ్చారు. ఎవరా వివాదం తీసుకొచ్చేది? ఎందుకు తీసుకొచ్చినట్టు ఆయన? 2014లో ప్రభుత్వం ఏర్పడింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిందే కదా. అంటే అనుకూలరైనటువంటి వాళ్ళే కదా, బయటోడికి ఎవరికన్నా ఇస్తారా? వైసీపీ వచ్చాక అదేం తీలేదే. అంటే మరుగుదొడ్డి కూడా లేని చోటన సమాచార కమిషనర్ కార్యాలయం పెట్టామంటే ఏమనాలా?